మీరు ఎలా ఉండేవారు? మీ పర్సనాలిటీ ఏంటి అసలు? వాట్ ఈస్ యువర్ పర్సనాలిటీ? ఇంటర్మీడియట్లో ఐ వాజ్ వెరీ వైబ్రెంట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, particularly in intermediate. I was into gangs. Gangs? Yeah, I was into gangs. I was a drug addict. So, Edward William ante peru Christian peru anukunta, English peru. So you are born in a Christian family? Yeah, my mom and dad were very good believers. ఏసే గురించి చెప్పినంత మాత్రాన మారిపోతాను అంటే వాడు ఉపయోగించినటువంటి లాజిక్ నాకు బాగా నచ్చింది. నేను వాడిని క్వశ్చన్ రైజ్ చేసింది ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడు అంటే హీ లవ్స్ యూ. అంటే లవ్ ఈజ్ ద వర్డ్ ఐ డోంట్ లైక్ ఎట్ దట్. ఐ హేటెడ్ ద వర్డ్ లవ్. ప్రార్థన చేశాను కొంచెం. ఆయన వాసన పిలిస్తే ఫస్ట్ రెయిన్కి మట్టి వాసన వస్తుంది. ఆ స్మెల్ నాకు వచ్చింది. ఏంట్రా ఇలా ఉంది, ఆకులు మెరుస్తున్నాయి, మట్టి వాసన వస్తుంది, వర్షం వచ్చిందా అంటే వాడు నా భుజం మీద చేసి దగ్గర తీసుకొని ప్రపంచమే మారలా, నువ్వు మారావు అన్నాడు. మీరు లెటర్ రాసిన తర్వాత అంత రిలీఫ్ లాగా ఎందుకు వచ్చిందంటే, ఒకటేంటంటే ఇప్పుడు రాత్రి ప్రేయర్లో దేవుడి దగ్గర చెప్తాను, ఓకే, బట్ ఐ నీడ్ టు షేర్ ఇట్ విత్ సంబడి. how well were you in studies? ఇంటర్మీడియట్ తర్వాత వన్స్ ఐ గాట్ ఇన్ టు కాలేజ్ బాగా కష్టపడి చదివాను. తర్వాత వీక్లీ బైబిల్ స్టడీస్ తీసుకున్నాను. ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ రీడింగ్ బైబిల్. సో 9th డే ఈవినింగ్కి ఐ ఫినిష్ ద బైబిల్. While I was working, I used to be very active in EU, Evangelical Union. These are the university I used to visit every day to take Bible studies. Every day. మరి బైబిల్ ఎప్పుడు చదువుకునేవారు? ప్రార్థన ఎప్పుడు చేసేవారు? ఇన్ఫ్యాక్ట్ నేను వర్క్ చేసేటువంటి, అంటే నేను ఎవరితో అయితే ఇన్వాల్వ్ అయినా EUలో, దే యూస్ టు కంప్లైన్ లైక్ దిస్, వీడు వారానికి 6 బైబిల్ స్టడీస్ తీసుకుంటున్నాడు, ఎవ్రీ బైబిల్ స్టడీ ఈజ్ డిఫరెంట్, ఎట్లా చేయగలుగుతున్నాడు, వీడికి టైం ఎక్కడిది, మాకు వారానికి ఒక్క బైబిల్ స్టడీకే టైం సరిపోవట్లేదు. మరి ఏ రోజు అనిపించలేదు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జాబ్కి? అనిపించలేదు, కానీ చాలాసార్లు లేట్ చేయాలి. బట్ దెర్ వర్ అకేషన్స్ 2 days 3 days భోంచే తినడం. పెయిన్ ఈజ్ ద ప్రాసెస్ త్రూ విచ్ గాడ్ ప్రిపేర్స్ ఎ పర్సన్. అసలు ఎలా వచ్చింది CBN? ఎలా వచ్చింది? 2000లో CBN స్టార్ట్. 2000 ఏప్రిల్ న్యూస్ పేపర్స్లో వాటిలో ఇట్లా ఇస్తే దెర్ వర్ 36 people who applied for యాంకర్ పోస్ట్. CBN పెద్ద పెద్దోళ్ళు, RRK అలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. ఎంత కష్టమైన నష్టమైన నేను ఇదే చేస్తాను అని చెప్పి ఆ కమిట్మెంట్ ఉంది చూడండి, there is one tip which you want to give. What is the one best, the most expensive tip? That's fantastic. All right, thank you so much.